నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 4 లైన్ల ఒక నేషనల్ హైవేని అయితే నిర్మించబోతున్నారు. ఆ రూట్లో నుంచి అమరావతి నుంచి హైదరాబాదుకు చాలా తక్కువ దూరంలో వెళ్ళొచ్చు, త్వరగా వెళ్ళొచ్చు. ఆ హైవే గురించి ఇప్పుడు మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 4 లైన్ల హైవేకి అయితే లైన్ క్లియర్ అయింది. ఆ మేరకు కాంట్రాక్టర్ ఒప్పందం కూడా చేసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పేరేచెర్ల, కొండమూడు హైవే పనులు అయితే ప్రారంభం కానున్నాయి. ఈ రోడ్డును 4 వరుసల కోసం ఈ యొక్క నిధులు విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్టర్ కూడా డీల్ చేసుకున్నారు. రాజేంద్ర సింగ్ బేంబూ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ పనులనైతే దక్కించుకుంది. అలాగే దీంతో పల్నాడు జిల్లా వాసుల కల అయితే నెరవేరిందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి 4 లైన్ల రోడ్డు 2 ఏళ్లలో పూర్తి కానుంది. గుంటూరు హైదరాబాద్ మార్గంలో కీలకంగా ఉన్నటువంటి కొండమూడు పేరేచెర్ల నేషనల్ హైవే నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఎన్హెచ్ఏఐ విభాగమైనటువంటి ఈఎస్సితో ఈ రోడ్డు కాంట్రాక్ట్ దక్కించుకున్న రాజేంద్ర సింగ్ బేంబూ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ R&B ఒప్పందం అయితే చేసుకుంది. ఈ పేరేచెర్ల కొండమూడు 4 లైన్ల రోడ్డు పనులకు సంబంధించి నవంబర్ 5వ తేదీన కేంద్ర కాంట్రాక్ట్ సంస్థకు లేఖ రాసింది. ఈ రోడ్డు పనులకు సంబంధించి ఒప్పందం చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఒప్పంద ప్రక్రియనైతే పూర్తి చేశారు. 2 ఏళ్లలో ఈ 4 లైన్ల రహదారి నిర్మాణం పూర్తి చేయాలని ఒక ఒప్పందం. ఆ విధంగా పూర్తి చేసేందుకు సంస్థ కూడా ముందుకొచ్చింది. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు నిర్వహణ కూడా ఆ కాంట్రాక్ట్ సంస్థదే. ఈ కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందం చేసుకోవడంతో త్వరలోనే పనులైతే మొదలు కానున్నాయి. ఎన్నో ఏళ్లుగా కొండమూడు పేరుచెర్ల రోడ్డు కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రాథమికంగా అనుమతులు వచ్చాయే తప్ప అడుగులు ముందుకు పడలేదు. ఎట్టకేలకు ఈ 4 లైన్ల ప్రాజెక్టు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 4 లైన్ల రోడ్డు అందుబాటులోకి వస్తే హైదరాబాదుకు త్వరగా వెళ్ళొచ్చు అన్నమాట. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేవారు ఈ కొండమూడు మార్గంలో ప్రయాణిస్తారు. కానీ ఈ రోడ్డు మరీ దారుణంగా ఉండడంతో ఇప్పుడు నరసరావుపేట మీదుగా హైదరాబాద్ అయితే వెళ్తున్నారు. అద్దంకి నార్కెట్పల్లి రోడ్లో ఈ హైదరాబాదుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ 4 లైన్ల మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాదుకు ప్రయాణ సమయం అనేది బాగా తగ్గుతుంది. అలాగే వ్యయం కూడా బాగా తగ్గుతుందని అంచనా. ఈ 4 లైన్ల రోడ్డుకు సంబంధించినటువంటి పల్నాడు జిల్లా అధికారులు అవసరమైనటువంటి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసిన విషయం తెలిసిందే. కేంద్రమే ఈ నిధుల మొత్తాన్ని భరిస్తోంది. పనులు ప్రారంభించిన తర్వాత నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అయితే భావిస్తున్నారు. భారత్ మాలా పరియోజన కింద ఈ రోడ్డు పనుల కోసం నిధులు విడుదలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ మేరకు కాంట్రాక్టులు భరోసా ఉంది. అట్లనే అధికారులు ఎన్హెచ్ఏ అధికారులు కూడా భరోసా ఇస్తున్నారు. ఇక ఎన్హెచ్ఏఓ పరిధిలోకి తీసుకొస్తుంది కేంద్రం ఈ రోడ్డును. కేంద్రం ఈ పల్నాడు జిల్లా పిడుగురాల సమీపంలో కొండమూడు నుంచి గుంటూరు సమీపంలోని పేరుచెర్ల వరకు ఈ జాతీయ రహదారి నేషనల్ హైవే 167 ఏజీగా గుర్తించారు దీన్ని. ఆ విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో 4 వరుసలుగా విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, కానీ ఎలాంటి ముందడుగు పడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటుగా ఈ నరసరావుపేట టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయల చొరవతో వేగంగా అడుగులు పడ్డాయి. కేంద్రం నిధులు మంజూరు చేసి కాంట్రాక్టర్తో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ 4 లైన్ల రోడ్డు గుంటూరు నుంచి పల్నాడు, హైదరాబాద్ వెళ్ళే వాహనదారులకైతే కీలక మార్గం అని చెప్పాలి. అలాగే అమరావతికి కూడా కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. అలాగే అమరావతిలో ప్లాన్ చేసేటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకు ఈ సత్తెనపల్లి దగ్గర అనుసంధానం కూడా అవుతుంది. ఇలా భవిష్యత్తును గమనించి ప్లాన్ చేశారు ఈ హైవేని. ఈ మేడుకొండూరు నుంచి 4 నుంచి 5 కిలోమీటర్లు, సత్తెనపల్లిలో 11 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణం కూడా చేపట్టనున్నారు. త్వరలో ప్రారంభించేటువంటి ఈ యొక్క పేరుచెర్ల కొండమూడు 4 లైన్ల రోడ్డు దూరం వచ్చేసి మొత్తం 49.9 కిలోమీటర్లు ఉంది. భూసేకరణకు ఇతర పని వాటికి మొత్తం 881.61 కోట్లు ఖర్చు అవుతుందని ఈ యొక్క అధికారులు అయితే చెప్తున్నారు. టోటల్గా దాదాపు 881 కోట్లకు పైగా ఇవి వెచ్చించి భూసేకరణ పనులు అయితే పూర్తి చేశారు. త్వరలో పనులు అయితే చేపట్టనున్నారు. ఈ విధంగా ఈ పేరుచెర్ల
రేచర్ల కొండమూడు రోడ్డు కానీ పూర్తయితే అమరావతికి హైదరాబాదుకు దగ్గర దారి అవుతుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.